హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ రైస్. హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ని మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకి మార్నింగ్ పూట ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. తక్కువ టైంలో మనం ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాస్మతి రైస్ని కానీ నార్మల్ రైస్ని కానీ ఉడికించుకొని ఈ విధంగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు అందులో ఒక 5-6 జీడిపప్పులను వేసుకొని ఇప్పుడు అందులో హోల్ గరం మసాలాను వేసుకోవాలి. ఒక 2 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. వీటన్నిటిని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం 1 కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనకు టైం పడుతుంది ఈ క్యారెట్ వేగడానికి. ఈ విధంగా క్యారెట్ వేగినాక ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1 నిమిషం వరకు మనం ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని ఆ క్యారెట్ తురుము రైస్కి కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర తురుము వేసుకోవాలి. అలాగే ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా టాస్ చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని రైస్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మనం మార్నింగ్ పూట లంచ్ బాక్స్లోకి ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మనకి చాలా తక్కువ టైంలో క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ పూట త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.